నల్గొండ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన 2 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం మెరుపు సమ్మె చేశారు. చేసి మున్సిపల్ కార్యాలయం ముందు తెల్లవారుజామున 5 గంటలకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం మాట్లాడుతూ 2 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా వేతనాలు ఇవ్వకుండా పస్తులు ఉంచడం సరైనది కాదని అన్నారు. కాంట్రాక్టర్కు మున్సిపల్ అధికారులకు సమన్వయం లేకపోవడంతో కార్మికుల వేతనాల చెక్కు ఇచ్చామని, అధికారులు మాకు ఇంకా అందలేదని కాంట్రాక్టర్లు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తక్షణమే 9 నెలల పెండింగ్ ఏరియర్స్, 2 నెలల వేతనాలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదని అన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ హాజరై సోమవారం నాటికి 2 నెలల వేతనాలు బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్ హామీ మేరకు సమ్మె తాత్కాలికంగా విరమించి సోమవారం నాటికి వేతనాలు రాని ఎడల మంగళవారం నుండి నిరవధిక సమ్మె చేస్తామని సలీం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ నాయకులు కోట్ల అశోక్ రెడ్డి, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకులు గుండమల్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, ఐఎన్టీసీ మున్సిపల్ వర్కర్స్ నాయకులు పెరికి కళ్యాణ్, సిఐటియు మున్సిపల్ యూనియన్ నాయకులు పెరిక కృష్ణ, జిడిమెట్ల నరసింహ, కత్తుల కృష్ణవేణి, పందుల లింగయ్య, ఎర్ర శ్రీను, పాండు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపాలిటీలో 2 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి 9 నెలల ఏరియర్స్ చెల్లించాలని చెప్పి కోరుతూ ఈరోజు మున్సిపల్ వర్కర్స్ తెల్లవారుజామున హాజరు పాయింట్ల వద్ద మెరుపు సమ్మెకు దిగడం అనేటటువంటి జరిగింది. దాంతోపాటు మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం అనేటటువంటి జరిగింది. నల్గొండ మున్సిపాలిటీలో ఎప్పుడూ లేనంతగా 2 నెలల వేతనాలు, కనీసం సంక్రాంతి పండుగ అనేటటువంటిది కూడా లేకుండా పండుగ రోజు కూడా వేతనాలు రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో కాంట్రాక్టర్లు, అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. అధికారులు చెక్కులు రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు, కాంట్రాక్టర్లు ఏమో చెక్కులు మాకు రాలేదని చెప్పని అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఇబ్బంది కార్మికులకు జీతాలు రాకుండా పోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళ ఆకలి ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వెంటనే ఈ 2 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పి కోరుతూ ఈరోజు చేసినటువంటి ఆందోళనలో కమిషనర్ గారు వచ్చి రేపు సోమవారం నాటికి మొత్తం బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించడం అనేటటువంటి జరిగింది. ఇప్పటికైనా ఇవ్వాల్సినటువంటి బట్టలు, చెప్పులు, నూనెలు ఇంకా కొంతమంది కార్మికులకు ఇవ్వాలి. దాదాపు 50 నుంచి 60 మంది కార్మికులకు ఇవ్వాల్సినటువంటిది ఉంది. ఏరియర్స్ కూడా ఇంకొక 20 నుంచి 30 మంది కార్మికులకు, అర్హులైనటువంటి వాళ్లకు గత నెల పడ్డటువంటి ఏరియర్స్ పడలేదు. 9 నెలల ఏరియర్స్ వెంటనే చెల్లిస్తామని చెప్పానన్నారు, ఒకేసారి ఇస్తామని చెప్పానన్నారు. దానికి సంబంధించినటువంటి కౌన్సిల్ తీర్మానం ఆమోదం కూడా తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి చెక్ మీద వెంటనే సంతకం పెట్టేసేసి దాన్ని పర్స్యూ చేసి కార్మికుల అకౌంట్స్లో పడేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 2 నెలలకు సంబంధించిన వేతనాలు నల్గొండ మున్సిపాలిటీ కార్మికులకు ఇవ్వాల్సిన ఉంది. దానికోసం ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మెరుపు సమ్మెకి కార్మికులందరూ కూడా దిగడం జరిగింది. అందరూ కూడా మున్సిపాలిటీ ముందు ఉదయం 5 గంటల నుంచి ధర్నా చేయడంతో కమిషనర్ గారు వచ్చారు. సోమవారం వరకు ఖచ్చితంగా ఇస్తామని అంటున్నారు. సోమవారం నాడు ఇవ్వకపోతే మాత్రం మంగళవారం నుంచి నిరవధికంగా సమ్మె చేస్తామని చెప్పి కూడా మేము కూడా అధికారులకు తెలియజేశాం. కాబట్టి వెంటనే ఈ 2 రోజులు ప్రయత్నం చేయాలి. కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్మికులకు సంబంధించిన వేతనాలు పడాలి. అదేవిధంగా ప్రతి నెల 10వ తారీఖు లోపు వేతనాలు పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రతి నెల జీతాల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రానియొద్దని చెప్పి కూడా అధికారులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో తెల్లవారుజాము నుంచి మెరుపు సమ్మె చేయడం జరుగుతుంది. 2 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఈరోజు మున్సిపాలిటీ ముందట ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. కమిషనర్ గారు వచ్చారు. ఈ సోమవారం నాడు జీతాలు ఇస్తామని చెప్పినందుకు సమ్మె నిర్వహించడం